మనకి ఏ పని చేయాలనిపించకపోవడము, సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. సో అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ఫోకస్, అంటే మనము ఇప్పుడు చదువుకుంటున్నాము దాని పట్ల అసలు ఫోకసే చేయలేకపోవడము. అదేవిధంగా మనం ఒక పని చేస్తున్నా కూడా ఏదో మాన్యువల్గా వెళ్ళి చేయడమే కానీ దాని పట్ల 100% ఇంట్రెస్ట్ లేకపోవడము, నలుగురితో వెళ్ళి కలవాలంటే ఇష్టపడకపోవడము, అలోన్గా ఉండాలనిపించడము. సో ఇవన్నీ డే అంతా కూడా ఏదో కోల్పోతున్నట్టు, ఏమి పొద్దున్న లేస్తే లేవాలనిపించకపోవడము, ఇలా ఒక సాడ్ మూడ్, ఇవన్నీ ఎందుకు అట్లా అనిపిస్తూ ఉంటుంది? నిజంగా మన చుట్టూ వాతావరణము, సిచ్యువేషన్స్ బాగాలేవు, అందుకోసం మనం దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతున్నామా, లేకపోతే అన్నీ బాగున్నాయి మనమే రియాక్ట్ అవుతున్నామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరూ ఆ చదువును ఫోకస్ చేయలేకపోతున్నారు, మిగిలిన 18 మెంబర్స్ చేస్తున్నారు. అంటే ఆ చదువు చాలా టఫ్, మేము దాని మీద ఫోకస్ చేయలేకపోవడం అని కాదు. సో దాన్ని మనం ఎలా చూస్తున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సిమిలర్ వే, ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్తాము, వర్క్ అట్లాంటివి చేస్తున్నప్పుడు మనకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు. అంటే మనము ఆల్ ద టైం మనం ఆ సిచ్యువేషన్ని, వాటిని పరిశీలించి అక్కడేదో ఒక ప్రాబ్లం ఉంది, దానివల్లే నేను చేయలేకపోతున్నాను అని చూస్తాం. కానీ సో మిగిలిన వాళ్ళందరూ ఆ వర్క్ చేస్తున్నారు, ప్రాబ్లం నాలో ఉందా, మన మెంటల్ చెక్అవుట్ వల్ల ఉంటుందా అనేది మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? ఉదాహరణకి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కొంతమంది అడుగుతుంటారు అనమాట, మేడం నేను బుక్ తీసి ఓపెన్ చేయగానే నాకు చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నేను దాని మీద అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నాను అని. లేకపోతే నాకు ఒక 5-6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఒక ఇంటర్ అమ్మాయి అడిగింది అనమాట, నాకు 5-6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో నాకు ఒక సబ్జెక్టు మ్యాథ్స్ పట్ల నాకు అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు అని చెప్పి, మిగిలినవి నేను బాగానే చేస్తున్నాను అని. ఎందుకు అన్ని సబ్జెక్ట్స్ చేసి ఒక సబ్జెక్ట్ పట్ల ఎందుకు తనకి ఇంట్రెస్ట్ రాకపోతుంది అంటే, ఇట్స్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ దట్ తనకి ఏదైతే చేస్తుందో అది సరిగా అర్థం కాకపోవడం వల్ల, లేదంటే ఏదైతే చేస్తుందో దాని పట్ల పెద్దగా అంటే ఫోకస్డ్గా చేయకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం, ఒక ఫెటిగ్ క్రియేట్ చేసుకోవడం, అబ్బా ఇది నేను చేయలేను అని. ఎప్పుడైతే మనము ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పట్ల ఒక అయిష్టతని క్రియేట్ చేసుకుంటామో దాని మీద మనం ఎఫర్ట్స్ పెట్టాలంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంటుంది అనమాట. ఆటోమేటిక్గా తెలియకుండా మనం విత్డ్రా అయిపోతుంటాం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదవడానికి. సో ఆ విధంగా స్లోగా ఇంట్రెస్ట్ ఉండి లేకపోవడం వల్ల అది మనకి ఎంత చదివినా కూడా ఎక్కకపోవడము, అరే ఈ సబ్జెక్ట్ నాకు రాదని చెప్పి అలా కూడా కొన్నిసార్లు డిసైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే, నేను పుస్తకం తీసుకుంటే నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి? మన డిఫాల్ట్ మోడ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా చదువుకోవడానికి ఏదైనా ఫోకస్ చేయాల్సి వస్తే ఆటోమేటిక్గా మనకి 100% ఆ ఇంట్రెస్ట్ కానీ ఫోకస్ కానీ వస్తుంది. దట్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళ మైండ్ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మైండ్ ఒక నెగటివ్ థాట్స్ తోటి బాగా ఫిల్ అయిపోతూ ఉంటుందో, సో అప్పుడు కూర్చోగానే మైండ్కి ఆ నెగటివ్ థాట్సే గుర్తొస్తుంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము యాంగ్జైటీ, ఓసిడి, లేదంటే కొంచెం డిప్రెషన్ లాంటివి వీటితో సఫర్ అవుతున్నా కూడా, ఏమి లేకపోయినా కూడా మనము ఓవర్ థింకింగ్ చేస్తున్నా కూడా, సో ఆటోమేటిక్గా మన మైండ్ ఆల్ ద టైమ్ ఇట్స్ ఫిల్డ్ విత్ ద థాట్స్. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉంది, దాన్ని నిండా డస్ట్ వేసిన తర్వాత అది నిండా అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎట్లా కింద పడిపోతూ ఉంటుందో, సో మైండ్ కూడా మనం ఎప్పుడు థాట్స్తో ఫిల్ చేస్తూ ఉంటే, మనము ఎప్పుడైతే మనకి కావాలో మనం కూర్చుంటామో ఆ టైంలో మనకి ఆ నెగిటివ్ థాట్స్ అనేటివి ఇట్లా ఫ్లో లాగా వచ్చేస్తుంది. సో మనము ఒక దాని పట్ల ఇంటర్నల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, లేదంటే ఒక నెగటివ్ థాట్స్ తోటి మైండ్ రన్ అవుతూ ఉంది. సో ఇలాంటి టైంలో మనము సర్ఫేస్ లెవెల్లో చూస్తున్నాము, నాకు ఫోకస్ అవ్వట్లేదు, నాకు ఆ వర్క్ పట్ల ఇంట్రెస్ట్ రావట్లేదు అని మాత్రమే మనము చెప్పగలుగుతున్నాం. కానీ మనకి ఒక స్టెప్ డౌన్ చూస్తే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మనకి, అంటే ఏంటి మనం ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతున్నామా, ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కానీ మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ ఫోకస్ ప్రాబ్లం తెలుస్తుంది అనమాట. లేదు అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్లో బోర్డు అని చదువుతూ ఉంటాం, ఓకే ఫోకస్ చేయడానికి ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, కామ్ డౌన్ చేసుకోవచ్చు. కానీ కామ్ డౌన్ ఎంతసేపు చేసుకుంటాం? మనకి థాట్స్ మనల్ని ఎప్పుడు ఓవర్ పవరే చేస్తూ ఉంటాయి. అంటే మనది ఫిజికల్ బాడీ మీద కానీ ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. ఎమోషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అవి ఎఫెక్ట్ అవుతున్నాయంటే మనం వాటిని కంట్రోల్ చేయలేము అనమాట. సో ఫస్ట్గా మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ అనేది. సో రెండోది ఏంటి అంటే, మనము సాడ్లో ఉన్నాము, లేదంటే ఒక యాంగ్జైటీ లాంటివి ఏదైనా కొన్ని విషయస్తో సఫర్ అవుతున్నా కూడా ఆటోమేటిక్గా
మన మైండ్ నెగిటివ్ థాట్స్ తోటి చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటుంది. సో యాంగ్జైటీ అంటేనే మనం ప్రతిదానికి భయపడిపోతుంటాము, ఆలోచిస్తూనే ఉంటాము. సో సిమిలర్ వే ఓసిడి కూడా ఇట్ కాజెస్ వెరీ సివియర్ ఫియర్. సో సాడ్ మూడ్, ఏదో జరిగింది లేకపోతే నేను ఏదో చేయలేకపోతున్నాను అంటే వాట్ థాట్స్ వస్తాయి, ముందు మనల్ని నెగిటివ్ థాట్సే డామినేట్ చేస్తూ ఉంటాయి కదా. సో ఈ ఫస్ట్ ఏదైతే ఈ సర్ఫేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఇంకో ప్రాబ్లం ఎక్కువగా గమనించేది ఏంటంటే, నాకు మూడ్ బాగాలేదు అందుకే నేను ఈ పని చేయలేకపోతున్నాను. సో మూడ్ ఎప్పుడు బాగుంటుంది, సో మూడ్ ఎప్పుడు బాగుండదు దాని మీద డిపెండ్ అయితే మనం చాలా పనులు అసలు చేయలేకపోతుంటాం అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఇనిషియేట్ చేసుకుని ముందుకెళ్ళి ఆ పని చేస్తావో ఆటోమేటిక్గా యూ ఫీల్ బెటర్. అంటే చెప్పడం ఏంటంటే ఫస్ట్ యూ డూ దెన్ ఫీల్ గుడ్. అలా కాకుండా ఫస్ట్ నాకు మూడ్ బాగుంటేనే నేను పని చేస్తాను అంటే అది చాలా వరకు అసలు జరగదు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనము కొన్ని పనులు చాలా బాగా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాము, కొన్ని పనులు అస్సలు చేయాలనిపించదు. సో వాటిని పోస్ట్పోన్ చేసుకోవడమే జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో నుంచి మనం ఎలా బయటకు రావచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే మనకి కొన్ని పనులు రోజు కంపల్సరీగా చేయాల్సి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, కుకింగ్ చేయడము, క్లీనింగ్ చేయడము, లేకపోతే కొన్ని చదవాల్సి రావటము, వర్క్కి ఏదైనా ఉంటే దానికి ప్రిపేర్ అవ్వటాలు, అవి కంపల్సరీగా చేయాల్సి రోజు వారి పనుల్లో ఉండే రెగ్యులర్ థింగ్స్ అనమాట. సో అదేవిధంగా కొన్ని ప్లెజరబుల్ థింగ్స్ ఉంటాయి, ఫోన్ చూసుకోవడము, లేకపోతే టీవీ చూడటము, ఐస్ క్రీమ్ తినటము, సినిమాకి వెళ్ళటము, ఫ్రెండ్స్తో మాట్లాడటము, ఇవన్నీ ప్లెజరబుల్ పనులు అనమాట. కొన్ని పనులు ఏంటంటే నెసెసిటీ, వీటిని మనం ఎట్లయినా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అంటే బిల్స్ పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఏదైనా వర్క్, ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రిపేర్ చేయించడము, లేకపోతే ఎవరినైనా వెళ్ళి కలవాల్సి రావడము, లేదా బ్యాంక్కి వెళ్ళి రావడము, ఇలా వేరే కొన్ని కంపల్సరీ చేయాల్సిన పనులు ఉంటాయి అనమాట. సో వీటిలో కొన్నిటిని మనం చాలా ఎఫెక్టివ్గా చేస్తాం, కొన్నిటిని అసలు టచ్ చేయాలంటే కూడా మన వల్ల అవ్వదు అనమాట. సో వాటితోటి మనకి ఇప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటి నుంచి మనం బయటకు రావాలంటే ఫస్ట్ వాట్ వీ డూ నీడ్ టు డూ ఇస్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ద థింగ్స్. నాకు రోజులో నేను ఏవైతే చేయాల్సి ఉంటాయో ఆ పనులన్నీ మొత్తం లిస్టు, అంటే నెసెసిటీ ఉండేటివి, అదేవిధంగా కంపల్సరీగా రోజువారీ చేసే పనులు, అదేవిధంగా ప్లెజరబుల్ థింగ్స్, వీటన్నిటిని నేను లిస్ట్ రాసుకొని కంపల్సరీగా ఓకే నేను ఈ టైంలో ఇది ఫినిష్ చేస్తాను, 11 o'clock నేను బ్యాంక్కి వెళ్ళాలి, మార్నింగ్ పొద్దున 6 o'clock నేను ఎక్సర్సైజ్ చేయాలి అని ఒక లిస్ట్ లాగా అన్నిటినీ మన రెగ్యులర్ దాంట్లో యాడ్ చేసి పెట్టుకుంటే మనం లేవగానే ఓకే 6 o'clock నేను కంపల్సరీగా వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సింది, లేదంటే నేను 8 o'clockకి వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సిందే అని ఎప్పుడైతే మనం ఆ కంపల్సరీ పెట్టుకుంటామో అప్పుడు మూడుతో పని ఉండదు, మనం చేయాల్సిన పని పట్లనే ఫోకస్ వస్తుంటుంది అనమాట. సో ఇలాగ కూడా మనం చాలాసార్లు ఏదైతే మనకి చేయాలనిపించకపోతుందో అట్లాంటివి ఇలా లిస్ట్ రాసుకొని ప్రయారిటైజ్ ఏ ఉన్నాయో వాటిని చూసుకొని అన్నిటినీ, అంటే ప్లెజరబుల్ థింగ్సే మనం చేయకుండా మిగిలిన అన్నిటిని కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడు మనము వాటిని ఒక షెడ్యూల్ లాగా రాసుకోవాలి, వాటికి టైమింగ్స్ అట్లాంటివి పెట్టుకొని కంపల్సరీగా ఈ టైంలో నేను ఇది కంపల్సరీగా చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఇట్లాంటి ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండటము, లేదంటే సో కొన్ని పనులు మనం చేయాలి అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇట్లాంటి మెథడ్ కూడా పనిచేస్తుంది. సో రెండోది ఏంటంటే మనము ఫోకస్ చేయాలి, మనం ఫోకస్ చేయలేకపోతున్నాము అంటే ఫస్ట్ మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్ల ఏం చేస్తుంటామంటే దాని పట్ల ఫస్ట్ మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటాం, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అబ్బా నాకు ఇది రావట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను అనేది. సో మైండ్ ఎప్పుడైతే ఐ కాంట్ డూ ఇట్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఐ లైక్ ఇట్ అని ఎప్పుడైతే ఒక మెంటల్ చెక్అవుట్ని మనం క్రియేట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అసలు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ఇష్టపడం అనమాట. సో మనకి ఏదైనా నచ్చకపోయినా కూడా యూ జస్ట్ నీడ్ టు సీ వాట్ ఈస్ దిస్ వన్, హౌ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, హౌ కెన్ ఐ డూ ఇట్ అని ఎప్పుడైతే మనం దాన్ని పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడే మనము దాని పట్ల ఫోకస్ చేయగలుగుతాము. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రాబ్లం. మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఎప్పుడైనా ఇది బాగాలేదు అందుకోసం నాకు నచ్చట్లేదు అనుకుంటాము. మెయిన్ అది బాగాలేక మనకు నచ్చకపోవడం కాదు, మనము దాని పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేకపోతే దాని పట్ల మనకి నెగటివిటీ ఉంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఒకళ్ళు ఎదురు తినట్లేదు అంటే ఐస్ క్రీమ్ టేస్టీగా లేదని కాదు, సో వాళ్ళ మైండ్ ఐస్ క్రీమ్ పట్ల ఇంట్రెస్ట్ లేదు అని అనమాట. సో సిమిలర్ వే మనము కొంతమందికి గార్డెనింగ్ 10 hours 4 hours 5 hours అసలు టైర్లెస్గా వర్క్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది అసలు గార్డెనింగ్ అంటేనే టచ్ కూడా చేయలేకపోతుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ద వర్క్ దట్ వీఆర్ సీయింగ్ ఇట్, ఇట్స్ అబౌట్ ద హౌ వీఆర్ యాక్సెప్టింగ్ దోస్ థింగ్స్ అనేది మ్యాటర్ అనమాట. సో ఈ ఫోకస్ అనేది కూడా దాంట్లోకే వస్తుంది. సో మనం ఎప్పుడైతే
లెట్ మీ డూ ఇట్, వాట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ అనేది మనము పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉంటే ఆ వర్క్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం మనం నుంచి బయటకు రావచ్చు అనేది మనము చూడవచ్చు అనమాట. ట్రై దిస్ వన్.